ఏంటంటే ఇలాచి 4 బెల్లం. ఇదేమో ఏంటంటే ఫ్రెండ్స్ ఇది జాక్ ఫ్రూట్ సీడ్స్ ఉంటాయి కదా, ఎత్తున్నారు కదా, దాని పౌడర్ అనమాట ఫ్రెండ్స్ ఇది. ఇదేంటంటే కొబ్బరి అనమాట. సేమ్ ఇది ఏంటో ఇది అంతే అనమాట. ఇదంటే జాక్ ఫ్రూట్ విత్తనాలు ఉన్నాయి కదా, గింజలు ఉన్నాయి కదా, వాటికి పాకంగానికి మిక్సీ పడతాకి ఇది ఒక కాయ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఏంటంటే నేను ముందుగా జాక్ ఫ్రూట్ పట్టాను కదా, వీటిని మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. లడ్డూకి మూత పెట్టేసి ఫ్రెండ్స్, వీటిని జాక్ ఫ్రూట్ని మనం ఫ్రై చేసిన తర్వాత దీన్ని ఇట్లా కొట్టుకుని పిండి చేసుకోవాలి. లేదు అనుకుంటే బాగా హీట్గా ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇది గట్టిగా ఉంటాయి కదా, అందువల్ల ఏంటంటే ఫ్రై అయిన తర్వాత వీటిని ఇట్లా చేత కొట్టుకోవాలన్నమాట. లేదు అనుకుంటే ఉడకబెట్టుకుంటే కట్ చేసుకోవాలి. కొట్టేసుకున్నాం కదా, మిక్సీలో జార్లో వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా వచ్చింది. ఇంకా బాగా ఫ్రెండ్స్ ఇది మిక్సీ పట్టేసా చూడండి. జాక్ ఫ్రూట్ని గింజలు ఉన్నాయి కదా, దాన్ని ఫ్రై చేసి ఈ విధంగా ఆరిన తర్వాత ఇట్లా పెట్టానమాట ఫ్రెండ్స్. ఇది ఆరిపోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది దీంతో మనం లడ్డు చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంకా కొబ్బరి వేసుకుని లడ్డూలా చేయవచ్చు, లేదంటే ఇట్లాగైనా చుట్టుకోవచ్చు, లేదంటే బర్ఫీలా అని చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. వెలిగించాను, మూగడి పెట్టా ఫ్రెండ్స్. నేను చూడండి హీట్ వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు బెల్లం అనేది వేస్తున్నా. ఇది లాస్ట్కి సగానికి పోస్తున్నా వాటర్ పాకానికి. ఇది ఇలా కలుపుకుంటూ ఉందన్నమాట ఫ్రెండ్స్. ఇది స్వీట్ బాగా ఉంటుంది, గింజలు కూడా, అందుకని తక్కువ వేస్తున్నా స్వీటు. ఈసారి బర్ఫీకి నాకు టైం దొరకట్లేదు ఫ్రెండ్స్. ఉన్నాయన్నీ కూడా కంప్లీట్ చేసేస్తాను అనమాట. నెక్స్ట్ ఇయర్కి బర్ఫీ అనేది చేస్తాను. మామూలు బర్ఫీ లాంటితో ట్రై చేస్తాను మళ్ళీ. ఇది ఈ విధంగా. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, నేను జాక్ ఫ్రూట్ ఇది మొత్తం వేసేస్తున్నా. పల్లి పప్పు కూడా వేసేస్తున్నా ఫ్రెండ్స్ నేను. ఫ్రెండ్స్ అన్నీ కూడా దీంతో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అన్నీ చేస్తాను, చాలా వరకు చేస్తాను ఫ్రెండ్స్. నేను మామూలు వీడియోస్ కూడా చేస్తున్నా, అవి కూడా పెడతాను. మధ్య మధ్యలో ఇవి పెడతాను. ఇక దీంతో ఇడ్లీ, దోశ, పునుగు కూడా వేసాను ఫ్రెండ్స్ నేను. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఏంటంటే ముందు ఆయిల్ పెట్టేస్తాను, పోస్తాను అనమాట. పొయ్యి వెలిగించేసి అసలు విషయం చెప్తుంది. దోశల పిండి దీంట్లో ఈ జాక్ ఫ్రూట్ లడ్డు ఉంది కదా, ఇది వేసి పూర్ణాలకి చేస్తున్నాను అనమాట. వేడేసాను కొంచెం ఆయిల్ కాగిందో లేదో చూస్తున్నా. ఇంకా కాగలేదు ఫ్రెండ్స్, కాగిందనమాట. ఇప్పుడు దీన్ని ఇలా ఉంచుకొని
ఫ్రెండ్స్ ఇవి మళ్ళీ ఇందులో ఇవి కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. ఫ్రెండ్స్ వీటిని అటు ఇటు కదుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్ వీటిని. ఫ్రెండ్స్ నేను ఒకటి తీసేస్తున్నా ఫ్రెండ్స్ నేను చూడండి. ఇలా ఇట్లా వేసుకోవాలన్నమాట. కొంచెం పలసమైన పిండి వచ్చినాయి ఇలా ఫ్రై అవుతున్నాయి ఫ్రెండ్స్ వేసి చూడండి. ఇలా కదుపుకోవాలన్నమాట. కలిపి చేస్తున్నాం. ఇట్లా వేస్తారు ఫ్రెండ్స్. నేను పక్కన వీడియో తీస్తూ చేస్తున్నాను. అంటే కొంచెం పలుచగా కలిపాను ఫ్రెండ్స్ నేను పిండి.